శ్రీ గురుచరిత్ర పారాయణం వల్ల మా జీవితాల్లో చాలా అంటే చాలా మార్పులు జరిగాయి. నమ్మకంతో ఏదైనా చేయాలి కానీ ఏదైనా సాధ్యమే కానీ అసాధ్యం అనేది కానే కాదు. శ్రీ గురుచరిత్ర మొదటి రోజు 1-9 అధ్యాయాలని చెప్పాను కదా. ఈరోజు రెండవ రోజు శ్రీ గురుచరిత్ర పారాయణం 10-21 అధ్యాయములు చదువుతాము. నేనైతే ఈరోజు నైవేద్యముగా ఆల్చందలు బెల్లం పెట్టుకున్నాను. ఎవరికైనా కానీ శ్రీ గురుచరిత్ర గురించి కావాలంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేసి పెడతాను. ఎన్ని పనులు చేసినా ఏం చేసినా తిట్లు మాత్రం తప్పవు కదా. మార్నింగ్ అయితే నైవేద్యంగా అలసందలు చేశానని చెప్పాను కదా. అలసందలతోనే కర్రీ చేశాను. కర్రీ మాత్రము మామూలుగా మనము ఆనియన్స్ వేసి ఉప్పు కారం వేసి ఫ్రై కాకోకుండా కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది చపాతీలోకి కర్రీ. నేను చపాతీ చేసి కర్రీ చేసి సామాన్లు కడిగి అన్నీ క్లీన్ చేసే లోపల మా వారిది పూజ అయిపోయింది. ఈరోజు దాదాపు 1 గంటన్నర సేపు పారాయణము పట్టిండొచ్చు. ఈ వీడియో చూసిన ఆడవాళ్ళు అనుకోవచ్చు, నీకేమమ్మా మీ ఆయన పూజ చేస్తారు, మా ఇంట్లో పూజ చేయమంటే ఏ మగవాళ్ళు దీపం కూడా పెట్టరు, మీ ఆయన కూర్చొని అంతసేపు పారాయణం చేస్తున్నారని అనుకోవచ్చు. ఎవరికి ఏమి ఊరికి అలవాటు కావండి. కొన్ని చెంపదెబ్బలు చేతి దెబ్బలు అన్నీ తిన్న తర్వాతనే అలవాటు అవుతుంది. నేను కాకరకాయ ఫ్రై చేశాను. కాకరకాయ ఫ్రై మామూలుగా అన్నంలోకి కానీ పప్పు అన్నంలోకి కానీ సాంబార్ అన్నంలోకి కానీ పక్కన నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. అసలు ఎందుకు తిట్టారో చెప్పకుండా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, మరి ఏం లేనప్పుడు మాకెందుకు చెప్తున్నారని అనుకుంటున్నారా? చెప్తా విన. రోజు ఆఫ్టర్నూను లంచ్ ప్రిపేర్ చేయాలా లేదా అని వెళ్ళేటప్పుడే అడుగుతాను. చేయమంటారు కానీ ఇంటికి రారు ఆఫ్టర్నూన్ తినడానికి. అదేమో మాకు రోజు నైట్కి పడుతుందని నేను ఆఫ్టర్నూన్ చేయకుండా మా వరకు మాకు చేసుకున్న రోజు ఆ రోజు వస్తున్నా చెయ్యి అంటారు. అట్లా కూడా చేసి పెడతాను. ఈరోజు ఏమడిగాను నేను, వస్తారా రారా కన్ఫామ్గా చెప్పు, చేస్తే చేస్తాను లేకపోతే లేదు, నువ్వు వస్తా అంటే చేస్తా లేకపోతే లేదు అని అంటే, ఏం పని ఇంటికాడ ఉండి ఇంకా వంట చేసే పనే కదా, మరి ఏం పని ఉంది అని అంటున్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన పని వ్యర్థమేనా? ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.